నరహరి గారు వారి మిత్రుడు పృథ్వీ సింగ్ గారు ఓబీసీల పోరుబాట అనే పుస్తకాన్ని ఎలా ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 27 మంది ఓబీసీ మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. మొట్టమొదటి రాష్ట్రపతి వారి నాయకత్వంలో ఒక దళిత బిడ్డ, రెండవసారి అవకాశం వస్తే ఒక ఆదివాసీ అడవి బిడ్డని చేసి అన్ని వర్గాలకు ఒక విశ్వాసాన్ని కల్పించింది మోడీ గారి ప్రభుత్వం. ఈ దేశంలో ఈనాటికి కూడా కులాలు పోలేదు. కులాలు ఉన్నంత వరకు వాళ్ళ హక్కుల కోసం అడుగుతూ ఉంటారని చెప్పి బిఫోర్ ఇండిపెండెన్స్ ఏదో కులగణన జరిగిందో మళ్ళీ వారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కులగణన జరగవలసిందే, ప్రాపర్ స్టాటిస్టిక్స్ రావాల్సిందే, దానికి ఒక ఆ వర్గాలకు విశ్వాసం కలిగించాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ గారు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కాలంలో అది సఫలమై తప్పకుండా దాని ఫలితాలు అందించడంలో భారతీయ జనతా పార్టీ ముందు బాగానే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి నియామకం చేస్తున్న సందర్భంలో ఇవాళ అన్ని వర్గాలకు విశ్వాసం కలిగించాలని ఉద్దేశించారు. వాళ్ళు ఓబీసీలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, సముచిత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాబోయే కాలంలో అంతరాలు తగ్గకుండా సమస్త సంపదలు అన్ని వర్గాలు అందించినప్పుడే దేశం ప్రశాంతంగా ఉంటుంది, దేశం పురోగమిస్తుంది. తప్ప లేనట్లయితే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించలేమనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తారు. బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, అందుకే 9th షెడ్యూల్లో పెట్టలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మా వాళ్ళు ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉందని చెప్తున్నారు. 42% రిజర్వేషన్ ఇక్కడ ఇష్యూ వెరీ సింపుల్. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ప్రాపర్ అంటే కమిటీ ఓబీసీల జనాభా లెక్కల కోసం ప్రాపర్ కమిటీ వేస్తారు. ప్రాపర్గా చేయాలి. ఎన్రోల్ చేసింది ఇక్కడ, ఎవరు చేసింది ఇక్కడ, వాళ్ళకి నిజాయితీ ఉంటే కమిషన్ అప్పచెప్పి దానికి ఒక టైం ఇచ్చి దానికి ఒక నిధులు కేటాయించి ప్రాపర్ స్టాటిస్టిక్స్ వచ్చి ప్రాపర్ పద్ధతిలో పంపిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళకి నిజాయితీ లేదు. కేవలం డ్రామా చేయడం, ఓట్ల కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ఇలా అర్థం. అంటే మమ్మల్ని చూస్తే దేశవ్యాప్తంగా కులగణన కూడా చేస్తున్నారని చెప్పేసి మేమే రూల్ మోడల్ చెప్తున్నారు. 77 ఏళ్ళు 47 ఏళ్ళు పాలించింది ఆ పార్టీ, మరి ఎందుకు చేయలేకపోయింది? ఇవాళ మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తంగేలు దాటవు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతమంది కేంద్రంలో ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఇంతెందుకు ఈ దరిద్రం, ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ భారతీయ కాంగ్రెస్ పార్టీ. ఒక్కనాడైనా ఒక ఓబీసీ ముఖ్యమంత్రి చేయని పార్టీ వాళ్ళు మాట్లాడితే దయాలు వేదాలు వండించినట్టు ఉంటుంది.